సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి, పర్యావరణ శాఖ మంత్రులను కలవనున్నారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి అనుమతుల మంజూరుపై చర్చించనున్నారు. అలాగే వివిధ పథకాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై నీతి ఆయోగ్ అధికారులను ఆయన కలవనున్నారు. కాగా కర్ణాటక పరిణామాల నేపథ్యంలో అధిష్టానం పెద్దలతోనూ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలు, నిధుల విడుదల, కీలక ప్రాజెక్టుల అనుమతులపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించడమే లక్ష్యంగా ఈ భేటీ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం 10:30కు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్తో సమావేశమవుతారు. ఈ భేటీలో రాష్ట్రంలో నిలిచిపోయిన వివిధ నీటిపారుదల, రోడ్డు నిర్మాణాలు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించిన అటవీ, పర్యావరణ అనుమతులపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇక 11:30కు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అవుతారు. తెలంగాణలోని ప్రాజెక్టుల పురోగతి, కృష్ణా, గోదావరి నదీ జలాల కేటాయింపులు, విభజన సమస్యలు, జాతీయ హోదా, కేంద్ర నిధుల కేటాయింపులపై ఈ సమావేశంలో ప్రస్తావించనున్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులను త్వరగా తెప్పించడం, పర్యావరణ అనుమతుల సాకుతో నిలిచిపోయిన పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పక్కాగా ముందుకు వెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి, పర్యావరణ శాఖ మంత్రులను కలవనున్నారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి అనుమతుల మంజూరుపై చర్చించనున్నారు. అలాగే వివిధ పథకాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై నీతి ఆయోగ్ అధికారులను ఆయన కలవనున్నారు. కాగా కర్ణాటక పరిణామాల నేపథ్యంలో అధిష్టానం పెద్దలతోనూ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలు, నిధుల విడుదల, కీలక ప్రాజెక్టుల అనుమతులపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించడమే లక్ష్యంగా ఈ భేటీ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఉదయం 10:30కు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్తో సమావేశమవుతారు. ఈ భేటీలో రాష్ట్రంలో నిలిచిపోయిన వివిధ నీటిపారుదల, రోడ్డు నిర్మాణాలు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించిన అటవీ పర్యావరణ అనుమతులపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇక 11:30కు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అవుతారు. తెలంగాణలోని ప్రాజెక్టుల పురోగతి, కృష్ణా గోదావరి నదీ జలాల కేటాయింపులు, విభజన సమస్యలు, జాతీయ హోదా, కేంద్ర నిధుల కేటాయింపులపై ఈ సమావేశంలో ప్రస్తావించనున్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులను త్వరగా తెప్పించడం, పర్యావరణ అనుమతుల సాకుతో నిలిచిపోయిన పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పక్కాగా ముందుకు వెళ్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజమౌళి, చెప్పండి, రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, నిన్న సాయంత్రం 8:30 ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేశారు. ఢిల్లీ చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించిన కేంద్ర జలశక్తి వనరుల శాఖ మంత్రులను కూడా కలుగున్నారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి అనుమతుల మంజూరుపై చర్చించినారు. అలాగే వివిధ పథకాలు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఆ నీతి ఆయోగ్ అధికారులను కూడా ఆయన కలవన్నారు. కాగా కర్ణాటక పరిణామాల నేపథ్యంలో అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం కూడా ఉంది. రాష్ట్రానికి సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలు కూడా విధులు, నిధులు, నియామకాల ప్రాజెక్టుల గురించి అనుమతులపై కేంద్రంతో చర్చించే లక్ష్యంగా ఈ భేటీ జరగబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఉదయం 10:30కు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్తో సమావేశం అవుతారు. ఆ తర్వాత భేటీలో రాష్ట్రంలో నిలిచిపోయిన వివిధ నీటిపారుదల, రోడ్లు నిర్మాణాలు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించిన అటవీ పర్యావరణ అనుమతులపై కూడా ప్రధానంగా చర్చించున్నారు. ఈ నేపథ్యంలో 11:30 కేంద్ర మంత్రులు మరొక 11:20కి జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో కూడా భేటీ అవుతారు. తెలంగాణలో ప్రాజెక్టుల పురోగతి, కృష్ణా గోదావరి నదీ జలాల కేటాయింపు, విభజన సమస్యపై కూడా జాతీయ హోదా, కేంద్ర కీలక కేటాయింపులపై కూడా ఈ సమావేశంలో ప్రస్తావించున్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు, కేంద్ర అనుమతులను త్వరగా తెప్పించడం, పర్యావరణ అనుమతులను సాగుతూ నిలిచిపోయిన పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తోటే ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదైనా కానీ కేంద్ర మంత్రులతో గతంలో నుండి ఇప్పటి వరకు సుమారుగా 12 సార్లు కలిసినా కానీ కొంత పురోగతి లభించినట్టే ఉన్నా కానీ అవి అన్ని ఆగిపోవడం చేత ఇప్పుడు మళ్ళీ కేంద్ర మంత్రులతో కలిసి తాను ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నియామకాలు ఇలాంటి ప్రక్రియలో భాగంగా ఆ ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ బిల్స్ ఇవన్నీ కూడా తాను అప్రూవ్ చేయించుకునే వస్తానని ఒక శబ్దం మీద వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులతో కలిసి, ఆ నేపథ్యంలో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో కూడా కలిసి లోకల్ బాడీ ఎలక్షన్లకు సంబంధించి కావచ్చు, ఏదైతే హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి సంఘటనలకు సంబంధించి కావచ్చు, పురోగతికి సంబంధించి కావచ్చు, పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాల గురించి కావచ్చు మాట్లాడతారని మాకు తెలుస్తుంది. లక్ష్మి. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.